అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు వరుసగా కొలువు తీరుతున్నాయి. ఏపీ రాజధానిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సిఆర్డీఏ పరిధిలో కాగ్ ప్రాంతీయ కార్యాలయం కోసం ఇప్పటికే 2 ఎకరాల 5 సెంట్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ల్యాండ్ లో అత్యాధునిక ఆడిటింగ్ ఆఫీస్ ను నిర్మించనున్నారు. డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కెఎస్ సుబ్రమణియన్ ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు లేఖ రాశారు. కాగ్ కార్యాలయంతో పాటు రాష్ట్ర స్థాయి పోస్టాఫీసు నిర్మాణానికి కేంద్రం 80 కోట్లు కేటాయించిందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా ఇప్పటికీ ప్రాంతీయ పోస్టాఫీసు ప్రధాన కార్యాలయం నిర్మించలేదు. 2020 నుంచి 2025 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో 5 కొత్త పోస్టాఫీసులు నిర్మించినట్లు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో హోమియోపతి ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ను కలిశారు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 పడకల ఆసుపత్రి, సెంట్రల్ యోగా సెంటర్, నేచురోపతి ఇన్స్టిట్యూట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంతం మంత్రి పెమ్మసాని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అందుకే ఆయన అమరావతి రాజధానిలో కేంద్ర సంస్థల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్ర వాయిస్ ను వినిపిస్తూ ఏపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు మంత్రి పెమ్మసాని.